ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో మౌలిక సదుపాయాల వనరుల గురించి ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 12 మరియు 13. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు గురించి ఏ షెడ్యూల్లో తెలియజేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 10వ స్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప జనాభా గల మండలం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మారేడుమిల్లి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ సెక్షన్ 6 నూతన రాజధానికి నిపుణుల కమిటీ. ఆప్షన్ బి సెక్షన్ 5 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్. ఆప్షన్ సి సెక్షన్ 94 పోలవరం కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఉమ్మడి ఆస్తుల విభజన కొరకు ఏర్పడిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 షీలే బిడే కమిటీ. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 ప్రత్యూష్ సిన్హా కమిటీ అఖిల భారత సర్వీసు ఉద్యోగాల విభజన కోసం ఏర్పాటు. ఆప్షన్ 2 వికే అగర్వాల్ కమిటీ సచివాలయ స్థాయి పోస్టుల విభజన కోసం ఏర్పాటు. ఆప్షన్ 3 కమల్నాథన్ కమిటీ రాష్ట్ర స్థాయి ఉద్యోగాల విభజన కోసం ఏర్పాటు. ఆప్షన్ 4 అన్ని సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం బ్యాంకు నిల్వలను రెండు రాష్ట్రాలకు ఏ సెక్షన్ ప్రకారం పంపిణీ చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 49. రెండు 2014-2015 ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 85,797. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఆస్తుల పంపకంపై సూచనలు చేసిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 షీలా బిడే కమిటీ.